హాయ్ గైస్ అందరికి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో అయితే మనందరికీ ఎంతో యూజ్ అయ్యి ఒక మంచి మీషో హాల్ అండి. చాలా అంటే చాలా యూనిక్‌గా, డిఫరెంట్‌గా ఈసారి అయితే కొత్తగా అయితే ట్రై చేశాను. మీరందరూ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియో కొంచెం లేట్‌గానే నేనైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను. డోంట్ వర్రీ, ఎందుకంటే కార్తీక మాసం అంతా కూడా మనం మంచిగా ఇంటిని డెకరేషన్ చేసుకోవచ్చును. ఇల్లంతా దీపాలు పెట్టుకోవచ్చును కాబట్టి రేపు దివాళీ రోజే అని కాకుండా ఇప్పుడు ఆర్డర్ పెట్టుకునే 1 వీక్‌కంతా అయితే వచ్చేస్తాయి. తర్వాత కూడా మీకైతే డిఫరెంట్‌గా ట్రై చేయాలి, మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోవచ్చును. సో, ఇక్కడ చూపిస్తున్నాను స్వీట్స్ అనుకోని పప్పులో కాలేయొద్దండి. ఇవైతే స్వీట్సే కాదు. నేను అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఆహ్, హ్మ్. బయటనే పెట్టేశాను. మా హస్బెండ్ వచ్చి స్వీట్స్ అనుకోని తిందాము అని చూసాడనమాట. అలా అందరూ కూడా పప్పులో కాలేదు. ఇవైతే స్వీట్స్ కాదండి. నేను చెప్పాను కదా! కాస్త యూనిక్‌గా, డిఫరెంట్‌గా ఉండాలి ఫెస్టివల్ అనేసి. ఇవి ఒక మంచి లుక్ వచ్చేలాగా ఇవైతే నేను బుక్ చేసుకున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. అవి టచ్ చేసినా కూడా ఆయిల్‌గా కూడా ఉన్నాయి. నాకైతే సేమ్ మోతిచూర్ లడ్డు ఉంటుంది కదండీ! అదే సేమ్ టు సేమ్ అలాగే ఉందనమాట. మనం టచ్ చేసినా కూడా మనకు అలానే ఉంది. అవి వచ్చేసి క్యాండిల్సేనండి. నాకైతే చాలా బాగా అనిపిచ్చాయి. సో, మీరు కూడా ఇన్‌కేస్ బుక్ చేసుకోవాలి అనుకుంటే నేను లింక్ అయితే వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద అయితే వదిలేస్తానండి. మీరే చూడండి. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ట్రై చేశాను. లాస్ట్ ఇయర్ బుక్ చేసుకునే ఏ ఐటెమ్ కూడా నేను మీషోలో అయితే బుక్ చేసుకోలేదు. ఉన్న వాటితోనే ఒక మంచి దివాళీ ఫెస్టివల్ వైబ్ వచ్చేలాగా మంచిగా డెకరేషన్ చేసుకుందాము అని అనుకున్నాను. సో, ఎలా డెకరేషన్ చేసుకున్నాను, వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేశాను అది అంతా కూడా మొత్తం ఫుల్ వీడియో నెక్స్ట్ డే అయితే వస్తుంది. వెయిట్ అండ్ సీ. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాండిల్స్ అండి. ఇవి గూడా ఫ్లవర్ షేప్‌లో ఎంత యూనిక్‌గా ఉన్నాయో కదండీ! చాలా అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. మీకు ఒక ఐడియా కోసం అనేసి పిక్ కూడా యాడ్ చేస్తాను. ఒక సైడ్ అయితే మీరే చూడండి. నేను ఇంట్లో ఎక్కడ యూజ్ చేశాను, ఎక్కడ మంచిగా డెకరేషన్ చేశాను అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. ఇవైతే మంచిగా స్మెల్ అయితే అద్దిరిపోయిందండి. ఇవి నాకు సెట్ ఆఫ్ 2 అయితే వచ్చాయి. చాలా చాలా స్మెల్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చాయి. అవి కూడా క్యాండిల్సేనండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ మీదకి అయితే డైనింగ్ టేబుల్ మీదకి ఒక టేబుల్ రన్నర్ అయితే తీసుకున్నాను. ఈసారి అయితే మీషో అయితే నన్ను డిసప్పాయింట్ అయితే చేయలేదండి. ఇంతకుముందు బుక్ చేసుకున్నాను. అస్సలు బాగాలేదు కదా! రిటర్న్ అయితే పెట్టేశాను. ఈసారి బుక్ చేసుకున్నదైతే పర్వాలేదండి. బాగుంది. నాకు బ్యాక్ సైడ్ కానివ్వచ్చు, ఫ్రంట్ వచ్చేసి మనకు ఎలా వస్తుందంటే క్లాత్ వచ్చేసి కొంచెం వెల్వెట్ ఉంటుంది కదండీ! ఆ టైప్ అయితే వచ్చింది. నెక్స్టు నాకు బ్యాక్ సైడ్ కూడా మంచిగానే అనిపిచ్చింది. అందుకనేసి ఇంక రిటర్న్ అయితే పెట్టాలి అనుకోలేదు. యూజ్ చేస్తాను అనుకుంటున్నాను. సో, అందుకనేసి ఒక మంచి లుక్ వస్తుంది కదా అనేసి ఈ కలర్ కాంబినేషన్ అయితే చూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఎలా అరేంజ్ చేస్తానని కూడా చూపిస్తానండి. సో, ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్స్ అయితే తీసుకున్నానండి. ఇవి కూడా నేను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఇక్కడైతే లోకల్‌లో అయితే కొంచెం కాస్టే అనిపిచ్చాయి నాకైతే. ఎందుకంటే నేను డీమార్ట్ కూడా వెళ్ళాను కదా! అక్కడ కూడా చూసాను కాబట్టి నాకు కాస్ట్ అనిపిచ్చాయనేసి ఆన్‌లైన్‌లోనే నేనైతే బుక్ చేసుకున్నానండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ ఉల్లి అయితే తీసుకున్నానండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఇయర్ దివాళీకి తీసుకుందాం అనుకున్నాను. అప్పుడు తీసుకోలేదు కాబట్టి ఇంక ఈ ఇయర్ దివాళీకన్నా తీసుకుందాము, డెకరేషన్ పర్పస్‌గా యూజ్ చేద్దాం అనేసి తీసుకున్నాను. కాకపోతే మనం పెట్టిన కాస్ట్‌కు ఓకే అనిపిస్తుంది తప్ప, ఇది నిజం చెప్పాలంటే అంత మనకు వర్క్ కాదండి. రూ. 100 కూడా ఎందుకు వేస్ట్ అనుకునే వాళ్ళైతే అస్సలకి బుక్ చేసుకోవద్దు. ఎందుకంటే దాని మీద ఉండే గోల్డ్ కలర్ ఉంది కదండీ! అది వెళ్ళిపోతుందనమాట. మనం వాటిలో వాటర్ ఏసేసుకొని, ఫ్లవర్స్ ఏసుకొని ఒక 2 డేస్ అలానే పెట్టామనుకోండి, అది ఇంగ చిల్లుం పట్టిపోయి వాటి మీద ఉండే కలర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. నిజం చెప్తున్నాను. సో, అందుకనేసి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే చూసి తీసుకోండి. ఆర్టిఫిషియల్‌గా ఏదైనా క్యాండిల్స్ పెట్టడానికి యూజ్ అవుతుంది తప్ప, రియల్‌గా మనం ఆయిల్ వేసి ఒత్తులు వెలిగించేదానికైతే అస్సలకి బాగుండదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉల్లి అయితే తీసుకున్నానండి. ఇది డెకరేషన్ పర్పస్‌గా మాత్రమే యూజ్ అవుతుందని వీటిలో డైలీ వాటర్ వేసేసి ఫ్లవర్స్ చేసుకునేదానికైతే అస్సలకి బాగుండదు. ఎందుకంటే అది కొంచెం చీపు క్వాలిటీనేనండి. ఆ మెటల్ అంతా కూడా అవేం బ్రాస్‌వేం కాదు కదా! మనం తోముకొని మళ్ళా యూజ్ చేసుకునేదానికైతే అస్సలకి బాగుండదు. వాటి మీద ఉండే పెయింటింగ్ అయితే వెళ్తుంది. సో, నేను చెప్పాల్సింది చెప్పాను. మీకిష్టం ఉంటేనే పర్చేజ్ చేయొచ్చును. సో, ఈ వీడియో అయితే ఎండ్‌కొచ్చేసామండి. సో, ఈ వీడియో ఎలా అనిపించిందని కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.